హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎవరైనా కొన్ని సంఘటనల గురించి చెప్పినప్పుడు అవి మనం చూడకపోయినా లేదా మనం అర్థం చేసుకోలేనప్పుడు దాన్ని అబద్ధంగానూ లేదా అసంభవమైనవిగానూ అనుకుంటాం. నిజానికి మన మనస్తత్వం అలాంటిది. మనం చూడంది ఏదైనా అది అసంభవమే. కానీ ఎప్పుడు ఈ విషయం నిజం కాదు. మన విశ్వం ఎంత విచిత్రమైందంటే ఇక్కడ జరిగే ఘటనలన్నీ అసంభవంగానే కనిపిస్తాయి. కానీ అవి అసంభవం కాదు. మన భూమిపై సాధ్యం కానివి విశ్వంలో కూడా సాధ్యం కాదు అనేది నిజం కాదు. ఈ వీడియోలో అలాంటి కొన్ని ఘటనల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మొదట నీడతో మొదలు పెడదాం. మీరెప్పుడైనా శ్రద్ధగా చూసినట్టయితే పగటి వెలుగులో మనకు ఒకటే నీడ కనబడుతుంది. అలాగే మిగతా వారిది చూసినా కూడా వారికి కూడా ఒకటే నీడ కనబడుతుంది. కానీ విశ్వంలో అన్ని చోట్ల ఇలా ఉండదు. మన భూమిలో మనకు ఒకటే నీడ ఉంటుంది. దానికి ముఖ్యమైన కారణం మన సూర్యుడు. కానీ మనకు ఒకటి కాకుండా 2 సూర్యుళ్ళుంటే ఏమవుతుంది? ఒక గ్రహం 2 సూర్యుల చుట్టూ తిరుగుతూ ఉంది. ఇలాంటిదే స్టార్ వార్స్ సినిమా టాటియోన్లో చూపించినట్టు అక్కడ ఆకాశంలో ఒకటికి బదులు 2 సూర్యుళ్ళు కనబడతాయి. అలాగే అందరి దగ్గర తమకు 2 నీడలుంటాయి. ఈ గ్రహాన్ని కనుగొనేంత వరకు ఇదంతా సైన్స్ ఫిక్షన్ అనుకునేవారు. కెప్లర్ 16b ఇదొక బైనరీ స్టార్ సిస్టమ్ చుట్టూ తిరుగుతుంది. అంటే ఇది 2 తారల మండలంలో పరిభ్రమిస్తుంది. ఈ గ్రహంపై వెళితే ఒకటి కాదు, మీకు 2 నీడలుంటాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఇక్కడ బ్రతకడం చాలా కష్టం. GJ1214b ఇదొక అతి వింతైన గ్రహం. దీన్ని చూసి శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది ఖచ్చితమైన ద్రవ్యరాశిని, వాతావరణాన్ని కొలవగలిగే గ్రహాల్లో ఒకటి. ఇది భూమి కన్నా చాలా రెట్లు పెద్దది. ఇది రెడ్ లైట్ మాతృ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ గ్రహం యొక్క విచిత్రమైన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా నీళ్లతో కప్పబడి ఉంది. అంటే ఇది ఓషన్ గ్రహం. మన భూమి 70% నీళ్లతో నిండి ఉంది. కానీ ఈ నీళ్ల ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో 0.05%. అదే GJ1214b గ్రహంలో నీళ్ల ద్రవ్యరాశి గ్రహం ద్రవ్యరాశిలో 10% కన్నా ఎక్కువగా ఉంటుంది. దాని అర్థం ఈ గ్రహంలోని సముద్రంలో లోతు 1000 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. మన గ్రహంలోని సముద్రంలో అత్యంత లోతైన స్థలం 11 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ మొదటి నుండి భయానక జీవులుంటాయి. అయితే మీరు ఊహించండి, ఒకవేళ అక్కడ జీవం ఉంటే ఈ గ్రహం లోతుల్లో ఎలాంటి జీవులుంటాయి. అంతేకాదు ఇంత లోతుల్లో ఎంత ఎక్కువ ప్రెషర్ వల్ల అక్కడ ఒక ప్రత్యేకమైన మంచులా గడ్డ కట్టుకుపోయి ఉంటుంది. దీన్నే హాట్ ఐస్ అంటారు. ఇది 200 డిగ్రీ సెల్సియస్లో కరుగుతుంది. వింతగా ఉంది కదా. మన భూమిపై చక్కటి వాతావరణం ఉంటుంది. కానీ ఇది అప్పుడప్పుడు దాని భయంకర రూపాన్ని కూడా చూపిస్తుంది. దానివల్ల చాలా జీవాలకి జంతువులకి నష్టం కలుగుతుంది. కానీ మన గ్రహాన్ని వేరే గ్రహాలతో పోల్చితే మనం ఎంత అదృష్టవంతులమో మీకు తెలుస్తుంది. ఇది కోరోట్ 7b గ్రహం. ఇక్కడ వర్షాకాలంలో నీళ్లకు బదులు రాళ్లు కురుస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ గ్రహం ముందు భాగంలో అత్యంత వేడిగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 2600 డిగ్రీ సెల్సియస్. అదే వెనుక భాగంలో కేవలం 177 డిగ్రీ సెల్సియస్. వేడి ఉన్న భాగంలో ఉన్న ఉష్ణోగ్రత ఎక్కువ అంటే ఇక్కడి కొండలు కూడా కరిగి ఆవిరైపోవాల్సిందే. పైకి ఆకాశంలోకి వెళ్ళి కొండలతో కూడిన మేఘాల్ని ఏర్పరుస్తాయి. సరిగ్గా మన భూమిపై నీళ్లతో జరిగినట్టుగా జరుగుతుంది. ఈ రాళ్లతో కూడిన మేఘాలు నేలపై వేడి లావా వర్షాన్ని కురిపిస్తాయి. ఈ మేఘాలు పైకి వెళ్తున్న కొద్దీ ఇది చల్లబడుతూ ఉంటుంది. ఇది కురిపించే లావా వర్షం గడ్డ కట్టి రాళ్లలా అయిపోతుంది. దీనిపై వాతావరణం మనకు నరకం కంటే తక్కువేమీ కాదనే చెప్పాలి. ఇంతకంటే భయంకరమైన వాతావరణం గల గ్రహం ఇంకొకటి ఉంది. అది HT189773b. ఇది 63 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఆకారంలో ఇది జూపిటర్ కంటే కొంచెం పెద్దది. అంతరిక్షంలో నుండి చూస్తే ఇది చాలా అందంగా కనబడుతుంది. ఇది బయట నుండి ఎంత వేడిగా ఉంటుందో లోపల నుండి అంత భయంకరంగా ఉంటుంది. ఈ గ్రహం వాతావరణం రిచ్ సిలికేట్ పార్టికల్స్తో తయారైంది. ఇక్కడ వాతావరణం ఎంత చెడ్డగా ఉంటుందంటే ఇక్కడికి వచ్చే తుఫాన్లు గంటకి 8690 కిలోమీటర్ల వేగంతో, అంటే ప్రతి సెకండ్కి 2 కిలోమీటర్ల వేగంతో వేస్తాయి. ఇది ధ్వని వేగం కంటే 7 రెట్లు ఎక్కువ. ఇక్కడి ఉష్ణోగ్రత 930 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్తుంది. ఇందులో భయంకరమైన విషయం ఏంటంటే ఈ తుఫాన్లో నీళ్లతో పాటు గాజు ముక్కలు కూడా కురుస్తాయి. అవి కూడా పక్కల నుండి. అవి కూడా సెకండ్కి 2 కిలోమీటర్ల వేగంతో కురుస్తాయి. నిజంగానే ఇది ప్రాణాంతకం. ఈ గ్రహం తుఫాన్లు చాలా వేగవంతమైనవి అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అలా ఆలోచిస్తే మాత్రం తప్పు. ఇది HT189733b. ఇదొక గ్యాస్ గ్రహం. ఇది తన మాతృ స్టార్తో టైడల్లీ లాక్డ్. అంటే దీని ఒక భాగం ఎప్పుడూ దీని యొక్క నక్షత్రం సూర్యుడి వైపే ఉంటుంది.
రెండో భాగం ఎప్పుడూ వ్యతిరేక దిశలో ఉంటుంది. ఈ గ్రహం ముందు వైపు ఉష్ణోగ్రత 966 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. దీని వెనుక వైపు భాగంలో 688 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. కానీ ఇది ఎలా సంభవం? ఈ భాగంలో సూర్యుని కాంతి పడదు కదా. ఇది ఎలా సాధ్యమంటే దానికి కారణం ఈ గ్రహం మీద వచ్చే తుఫాన్లు. ఈ గ్రహంపై తుఫాన్లు చాలా వేగంతో ఉంటాయి. ఇక్కడ దాదాపు గంటకి 35,400 కిలోమీటర్ల వేగంతో వస్తూ ఉంటాయి తుఫాన్లు. ఇది శబ్ద వేగం కంటే 39 రెట్లు ఎక్కువ. మన భూమి మీద రికార్డ్ చేసిన అతిపెద్ద తుఫాను వేగం గంటకి 484 కిలోమీటర్లు. ఇది 1996లో ఒక్లహామాలో ఒక సుడిగాలి వల్ల వచ్చింది. కానీ ఈ గ్రహంలోని తుఫాన్లు 73 రెట్లు ఎక్కువ. ఈ గ్రహం మీద ఒక్క సెకండ్ కూడా నిలబడడం ఏమాత్రం సాధ్యం కాదు. ఈ లిస్టులో అన్నిటికన్నా ఆఖరి స్థానంలో ఉన్నది మన ఇల్లు, అంటే భూమికి చాలా దగ్గరగా ఉన్న టైటాన్. ఇది శని గ్రహం యొక్క చంద్రుడు. ఈ చంద్రుడికి చాలా ప్రత్యేకతలున్నాయి. దీనిపైన ఒక దట్టమైన వాతావరణం ఉంది. అది దాని ఉపరితలాన్ని కప్పి ఉంచుతుంది. 2005 సంవత్సరం కంటే ముందు, అంటే దీని మీదకు మొదటి స్పేస్ షిప్ కసిని వోయేజర్ని పంపేంత వరకు కూడా దీని ఉపరితలం ఎలా ఉంటుందో మనకి తెలియదు. వోయేజర్ ఒక ల్యాండర్, అది సాటర్న్ ఉపరితల చిత్రాల్ని పంపింది. ఈ మూన్ చాలా ప్రత్యేకం. ఇక్కడ భూమిలా వాయుమండలం, సముద్రాలు, నదులు, చెరువులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువ, -179 డిగ్రీ సెల్సియస్. ఇంత తక్కువ ఉష్ణోగ్రత వల్ల ఇక్కడ నీళ్లు గట్టి రాళ్లలా గడ్డగట్టిపోయి ఉంటాయి. కానీ ఇక్కడ కెమికల్ మీథేన్ ద్రవ రూపంలో ఉంటుంది. ఇక్కడ మేఘాలు, నదులు, చెరువులు అన్నీ కూడా కెమికల్ లిక్విడ్ మీథేన్తో ఏర్పడి ఉన్నాయి. ఇది సహజ వాయువు యొక్క ముఖ్య పదార్థం. ఇప్పటి వరకు టైటన్ ఉపరితలంలోని 20% మాత్రమే మనం పరిశీలించగలిగాం. ఇంత భాగంలోనే మన భూమి కన్నా కొన్ని వేల రెట్లు సహజ వాయువు, ఆయిల్ల భాండారం ఉంది. ఇక్కడ ఎంత ఎక్కువ గ్యాస్ ఉన్నదంటే అక్షరాల అది ఇక్కడ వర్షంలా కురుస్తుంది. ఇది ఆయిల్ టైకూన్లకు స్వర్గం కదూ. ఇది భవిష్యత్తులో మనకొక ఇంధనానికి మూలమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ టైటన్కున్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మీరు సిద్ధాంతపరంగా ఎగరొచ్చు. ఇక్కడి వాతావరణం సహేతుక పరిమాణంలో దట్టమైంది. ఇక్కడి గ్రావిటీ కూడా బలహీనం. అందుకని మీరు సులభంగా విండ్ సూట్తో ఎగరొచ్చు. స్పేస్ సూట్ లేకుంటే ఇక్కడ విషవాయువులతో బతకడం కష్టం. పైన చెప్పిన వాటిల్లో మీకు ఏ ప్లేస్లో అసంభవం అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.